హైదరాబాద్లో 30 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ భవనం కనుమరుగు కానుంది. మరికొన్ని రోజుల్లో కూల్చడానికి సిద్ధమవుతుంది ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ. ఛాంబర్ భవనాన్ని కూల్చి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాన్ని నిర్మించబోతున్నారు. అవసరమైతే వాణిజ్య భవనంలో ఒక ఫ్లోర్ ఫిల్మ్ ఛాంబర్కి కేటాయిస్తామంటుంది హౌసింగ్ సొసైటీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వారసత్వంగా వస్తున్న ఛాంబర్ భవనాన్ని కూల్చవద్దంటూ కొందరు సినీ ప్రముఖులు సలహా ఇస్తున్నారు. 30 ఏళ్ల లీజు పూర్తయిన కారణంగా భవనాన్ని తొలగించి వాణిజ్య భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. భవనం సినీ పరిశ్రమకి ఉండాలంటున్నారు నిర్మాత డి సురేష్ బాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. 30 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమకు వారసత్వంగా వస్తున్న ఫిలిం ఛాంబర్ భవనం ఇక కనుమరుగవబోతుంది. ఎస్, ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఫిలిం సొసైటీ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ని కూల్చేసి ఒక భారీ వాణిజ్య భవనాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. సో ప్రస్తుతం మనం ఇదే భవనం దగ్గర ఉన్నాం. సో ఈ భవనాన్ని మరికొన్ని రోజుల్లో కూడా పూర్తిగా కూల్చేసి దీని ప్లేస్లో ఒక వాణిజ్య బిల్డింగ్ని నిర్మించి అందులో ఒక ఫ్లోర్ని ఫిలిం ఛాంబర్కి కేటాయించాలని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. గత 3 దశాబ్దాలుగా జూబ్లీ హిల్స్లోని ఫిలిం ఛాంబర్ భవనం తెలుగు సినీ పరిశ్రమకు ఒక చిరునామాగా మారింది. అక్కడే నిర్మాత మండలి, అదేవిధంగా నిర్మాతల కోసం నిర్మించిన గదులు, రీక్రియేషన్ క్లబ్ మొదలైనవి అన్నీ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో కొందామంటే గజం భూమి దొరకదు. అలాంటిది ఎకరం పైనే విస్తీర్ణంలో పూర్తిగా ఫిలిం ఛాంబర్ భవనం అయితే ఉంది. అయితే 3 దశాబ్దాలుగా కూడా దీనికి సంబంధించినటువంటి నిర్మాతలకే కానీ మొత్తం ఫిలిం సొసైటీలో అందరికీ కూడా ఒక చిరునామాగా మారినటువంటి ఈ భవనం కూల్చడం పైన ఒకటేసారి అందరూ ఫిలిం సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలి వస్తున్న సమయంలో సినీ పరిశ్రమలో పనిచేసే వారికి ఇళ్ల స్థలాల అవసరం కోసం ఫిలిం నగర్ సహకార హౌసింగ్ సొసైటీ అయితే ఏర్పడింది. అయితే అదే సమయంలో నిర్మాతలు, అదేవిధంగా దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జిబ్యూటర్స్ వాణిజ్య అవసరాల కోసం అయితే ఒక భవంతులు ఏర్పాటు అవసరం అయితే ఉన్నాయని కూడా వాళ్ళు అనుకున్నారు. ఆ సమయంలోనే కొందరు అప్పట్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రాజేంద్ర ప్రసాదే కానీ, అదేవిధంగా దర్శక దిగ్గజుడు, అదేవిధంగా నిర్మాత దిగ్గజుడు అయినటువంటి రామానాయుడు, వీరందరూ కూడా ఉమ్మడిగా చేసిన విజ్ఞప్తి మేరకు హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. సో దాంట్లో భాగంగానే కొంత భూమిని ఈ ఛాంబర్కి వాళ్ళు లీజ్కి ఇచ్చారు. సో దాంట్లో భాగంగానే ఏదైతే సినీ ప్రముఖులు కూడా అటు ఫిలిం సొసైటీ సభ్యులు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా కొంత విరాళం ఇచ్చి, అదేవిధంగా అంటే ఏదైతే రామానాయుడు, అదేవిధంగా అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు 10 లక్షలు, 5 లక్షలు ఇలా అనేక మంది కూడా ప్రముఖులు సో కొందరు విరాళం ఇచ్చి కూడా ఈ ఛాంబర్ బిల్డింగ్ అయితే నిర్మించుకున్నారు. మొత్తంగా తమ వరకు సహాయాన్ని అందించి అప్పట్లోనే దాదాపు 1.16 కోట్ల రూపాయలు కూడా ఈ భవనం కట్టడానికి అయితే ఖర్చు అయిందంటూ కూడా చెప్పుకుంటున్నారు. సో తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా మరో 8 మంది నిర్మాతలకు హౌసింగ్ సొసైటీ మరికొంత భూమి ఇచ్చి లీజ్ ఒప్పందాలు కూడా కూర్చింది. అయితే ఈ లీజు 30 సంవత్సరాలకు గాను ఉంది. 30 సంవత్సరాల తర్వాత మొత్తానికి అయితే దీనికి లీజు పొడిగించాల్సింది పోయి పూర్తిగా భవనాన్నే కూల్చివేస్తామంటూ కూడా హౌసింగ్ సొసైటీ నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఒక్కసారి అంటే ఎంతో చిరునామాగా ఉన్నటువంటి ఈ ఛాంబర్ బిల్డింగ్ని కూల్చివేయడంతో ఒకేసారి ఫిలింలోని కొందరు సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అప్పట్లో దీనికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు తాను షేర్ చేసుకున్నాడు. ఛాంబర్ ఏదైతే భవనాలు కడుతున్న సమయంలో తాను అక్కడే ఉండేవాడని, అదేవిధంగా అక్కడ ఒకవేళ కడుతున్న సమయంలో కుర్చీలు లేకపోతే తన ఆఫీస్ నుంచి కూడా కుర్చీలు తీసుకెళ్లి వేసేవాళ్ళం అంటూ కూడా తన తీపి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకున్నారు. సో దీంట్లో భాగంగానే మారిన భవంతులకు కూలగొడతామంటే బాధగా ఉందంటూ కూడా తను చెప్తున్నారు. సో తన అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు అంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఈ ఫిలిం నగర్ అంటే హైదరాబాద్కే ఐకాన్గా మారింది. సినీ పరిశ్రమ కేంద్ర బిందువు. అక్కడ జరిగితే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సినిమా పరిశ్రమ భాగస్వామ్యం చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే హైదరాబాద్ను వినోద రంగానికి ప్రపంచంలోనే కేంద్ర స్థానంగా మారుస్తామంటూ కూడా చెప్పారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి భవంతులు కట్టినా అది తెలుగు పరిశ్రమకు ప్రతిష్టను తెచ్చే విధంగా ఉండాలంటూ, దానిలో పరిశ్రమ సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేలా ఉండాలంటూ కూడా ఫిలిం ఛాంబర్ సొసైటీలో కొందరు సభ్యులు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా కూడా 30 ఏళ్ల కిందట తరలి వచ్చిన సినిమాకి, ఎందుకంటే ఒకప్పుడు ఫిలిం నగర్ అంటే సౌత్ ఇండియా ఫిలిం అంటే మనకు కేవలం చెన్నై, మద్రాసే గుర్తొచ్చేది. సో 30 ఏళ్ల క్రితం మొదటిసారి తెలుగు సినీ ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ వారి అవసరాల కోసం, నిర్మాతల అవసరాల కోసం, అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ కోసం అయితే ఈ బిల్డింగ్ని అయితే నిర్మించారు. ఇక 40,000 చదరపు అడుగులకు కూడా ఈ బిల్డింగ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మిగతా స్థలాన్ని ఎలా వాడతారనే విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. సో మొత్తంగానైతే మనం చూసుకున్నట్టు
టెంపుల్ కూడా, దీనికి సంబంధించిన టెంపుల్ని కూడా వాళ్ళు ఒప్పందాల ద్వారా కూడా కట్టించారు. సో టెంపుల్ కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఇది ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషరావు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఒక భాగంగానైతే ఉన్నారు. సో మొత్తంగానైతే 30 ఏళ్ల తర్వాత నిర్మించినటువంటి, అంటే 30 ఏళ్ల ముందు నిర్మించినటువంటి ఈ భవనాన్ని అయితే కూల్చవద్దంటూ కూడా చెప్తున్నారు. సో ప్రముఖ నిర్మాతలు, అదేవిధంగా ఫిలిం సొసైటీలో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా ఇది 30 సంవత్సరాల చరిత్ర ఉంది, ఖచ్చితంగా పునాదులు ఇక్కడ నుంచే నిర్మితం అయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమ అంటే ఫిలిం ఛాంబర్ ఒక వారసత్వంగా వస్తుంది. ఎందుకనంటే మనకు అప్పుడు అందరూ చెన్నై, ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే చెన్నై అని చెప్పుకున్న రోజుల్లో హైదరాబాద్లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ ఎంతగానో ఉపయోగపడింది. ఇలాంటి భవనాన్ని కూల్చవద్దంటూ కూడా ఫిలింలో ఉన్నటువంటి కొందరు సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో అక్రమ్ బిగ్ టీవీ, ఫిలిం నగర్.